బీఆర్ఎస్ సభ డౌటే. వరంగల్ పోలీసులు ట్విస్ట్. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 30 రోజుల పాటు మీటింగ్లు బ్యాన్ ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్. సభ కోసం పోలీసులకు ఇప్పటికే దరఖాస్తు, నిర్వహణకు ఇంకా రాని పర్మిషన్. పోలీసుల తాజా ఉత్తర్వులతో సందిగ్ధంలో సభ. 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్. బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహించదలచబెట్టిన భారీ బహిరంగ సభ సస్పెన్షన్లో పడింది. పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో సభ నిర్వహించాలంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సభపై పెద్ద ట్విస్ట్ ఇచ్చారు వరంగల్ పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టుగా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. నేటి నుంచి 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది ఆయన తెలుపుతూ, ఇక వరంగల్ కమిషనరేట్ పరిధిలో మీటింగ్లు, ఊరేగింపులు నిషేధిస్తూ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతిస్తారా లేదా అనే దీనిపై క్లారిటీ లేదు. ఇప్పటికే సభ అనుమతి కోసం వరంగల్ జిల్లా పోలీసులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు దరఖాస్తు చేశారట. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహించాలంటూ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేసీఆర్ ప్రతిరోజు వివిధ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సభ నిర్వహణపై దిశానిర్దేశం చేస్తున్నారు. గత వారం రోజులుగా సిద్దిపేట జిల్లా ఇరవైలోని ఫామ్ హౌస్ ఆయన ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క సభ అనుమతి కోసం పోలీస్ శాఖ ఇప్పటికే వరంగల్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ లిఖితపూర్వకంగా అనుమతి కోరారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా వరంగల్ కమిషనరేట్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉంటుందా ఉండదా అనే విషయంపై ఇక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించినట్టుగా సమాచారం. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలోపేతంపై గులాబీ దళపతి కేసీఆర్ తాజాగా దృష్టి కేంద్రీకరించారు. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన పార్టీ రజతోత్సవం చేపట్టేందుకు ప్రణాళిక రచించారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయం కేంద్రంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తూ తాజాగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్ళేవో స్పష్టంగా తెలిసిందన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం శోచనీయమన్నారు. ప్రభుత్వం పోరాడి గెలిచిన హెచ్యు విద్యార్థులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. భూముల విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. గచ్చుబోలి భూములపై పోరాటంలో విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. హెచ్యు ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలంటూ సూచించారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా 10 ఏళ్ల పాలనలో తాము నిలబెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాకపోవడం వల్లనే కేసీఆర్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు ప్రతిష్టలు దిగజార్చేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారంటూ ఆయన శోచనీయమంటూ కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తూ ఉంది, బీఆర్ఎస్ సభకు సంబంధించి కొంత బ్రేక్ పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రానందుకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సో ఒక్కసారి ఈ సభ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే, మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళకు గాను సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. సో 25 ఏళ్ళ సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు మరి భారీగానే చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ భారీ ఏర్పాట్లో పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఈ సభ ద్వారా, ఈ వేదిక ద్వారా మరింత బలంగా చేయాలి, మరింత వాళ్ళని ఉత్సాహపరచాలనేటువంటిది కేసీఆర్, హరీష్ రావు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39కి పడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0. మరి రేపు రానటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లను తెచ్చుకోవాలి.
కొంత జెడ్పీటీసీలో ఎంపీటీసీలో సర్పంచ్లో గెలిపించుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ కనీసం పట్టుమని 10 మంది ఎంపీటీసీలో పట్టుమని 10 మంది జెడ్పీటీసీలు కూడా రాకపోతే ఇజ్జతిలు ఉండదు. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెడుతున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ అని చెప్పుకోవచ్చు. ఈ భారీ బహిరంగ సభ కూడా రేవంత్ సర్కార్ బ్రేక్ వేసింది. వరంగల్ సిటీ పోలీసులు బ్రేక్ వేసినటువంటి చర్చ గుసగుసలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే సిటీ పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నట్టు వరంగల్ కమిషనరేట్ పరిధిలో. మరి సిటీ పోలీస్ యాక్టు అమలైనప్పుడు ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దా అంటే మరి ఈ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం ఆ బౌండరీ మొత్తంలో కూడా ర్యాలీలు చేయొద్దు. అదేవిధంగా బహిరంగ సభలు కావచ్చు ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించరు. ఎందుకంటే మన గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ బహిరంగ సభకు సంబంధించి ఇంకా సస్పెన్షన్ నెలకొంది. వరంగల్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎలకతుర్తి అనేటువంటి గ్రామంలో ఎలకతుర్తి అనేటువంటి గ్రామంలో మరి ఎలకతుర్తి అనే గ్రామంలో ఈ సిల్వర్ జూబ్లీకి సంబంధించి 27వ తారీఖున వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తి అనే గ్రామంలో ఈ సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ల మీటింగ్కు మరి కేసీఆర్ అటు హరీష్ రావు కేటీఆర్ అన్ని ప్లాన్ చేసుకుంటే మరి ఇక్కడ రేవంత్ సర్కార్ మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా ముక్కు తిప్పలు పెడుతుంది అనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనప్పటికీ అక్కడటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. సారు కారు మా సర్కార్ అన్నాం మేము, మరి కారు లేదు సార్ లేడు సర్కార్ లేదు, ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం భారీ బహిరంగ సభ పెడుతున్నాం, మా మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు మా బాపు బహిరంగ సభ పెడుతున్నాడు, మా బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వనని అక్కడటువంటి వరంగల్కి సంబంధించిన నేతలంతా కూడా లేఖలు పెడితే ఆ లేఖలకి ఇంతవరకు పోలీసులు స్పందించలేదట. పర్మిషన్ ఇస్తారో ఇయ్యారో కూడా తెలియని కన్ఫ్యూజన్. మరి ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలంటే కోర్టుకు పోయి తెచ్చుకుంటాం, హైకోర్టుకు పోయి తెచ్చుకుంటాం అనేటువంటి ఒక ధీమాలో ఉన్నారట. కానీ మరి ఏమవుతుంది ఏం కథ చూడాలి. బట్ ఈ 25 ఏళ్ళ సిల్వర్ జూబీలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఏం మాట్లాడతారని ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే నెలకొన్నది. 10 ఏళ్ళ దోపిడీ గురించి మాట్లాడతారా, 10 ఏళ్ళ అవినీతి గురించి మాట్లాడతారా, 10 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడతారా, 10 ఏళ్ళ తెలంగాణ ప్రజల వెనుకబాటు తరం గురించి మాట్లాడతారా, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మాటలు మాట్లాడి ఉద్యమాన్ని ఉర్రుతలూగించి తెలంగాణ నిరుద్యోగుల ప్రాణాల మీద సాధించినటువంటి ఈ తెలంగాణను మరి నిరుద్యోగుల కుటుంబాలకు ఎంతవరకు మేలు చేసిరు, నిరుద్యోగ కుటుంబాలకు ఎంతవరకు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకు ఆర్థికంగా సహాయపడరు, ఎంతమంది నిరుద్యోగ కుటుంబాలని ఐడెంటిఫై చేసిరు, ఇటువంటి అంశాల గురించి దేని గురించి మాట్లాడతారు, దేని గురించి సభలో చెప్తారన్నటువంటి డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ బహిరంగ సభకు మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడ్డటని చెప్పుకోవచ్చు. నిజంగానే ఆ రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. బట్ రేవంత్కు ఈ భారీ బహిరంగ సభకు పెద్ద సంబంధం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ సభ పెట్టుకోకపోయినా ప్రభుత్వానికి వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి ఈ సభకైతే రేవంత్ అడ్డుపడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. బట్ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు మాత్రం తాత్కాలిక బ్రేక్ అని చెప్పుకోవచ్చు. చూడాలి కేసీఆర్ మరి ఏం ప్లాన్ చేస్తాడు, మళ్ళీ కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటాడా, సభా స్థలాన్ని వేరే ప్రాంతానికి మారుస్తాడా. గతంలోనే అన్నారు వరంగల్లో అయితే సెట్ కాదు, జన సమీకరణ అవుతుందో కాదో హైదరాబాద్ మేడ్చల్లో పెట్టుకుంటే బాగుంటుంది, అక్కడ జన సమీకరణ సాధ్యమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. బట్ మళ్ళీ మేడ్చల్కి ఏమైనా షిఫ్ట్ అవుతుందా లేక వరంగల్లోనే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటారో తెలియదు. కానీ తాత్కాలిక బ్రేక్ అయితే పడ్డది కేసీఆర్ సభకు అని చెప్పుకోవచ్చు క్లియర్గా. ఎందుకంటే ఇప్పటివరకే జిల్లాలో ఉన్నటువంటి కరీంనగరు, ఇటు సూర్యాపేట, ఇతర మహబూబ్ నగరు, ఈ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి మాట్లాడిరు. సభకు సంబంధించినటువంటి ఆలోచన డిస్కషన్ అయిపోయింది. భారీ జన సమీకరణ జరగాలని చెప్పారు. అద్భుతమైనటువంటి అంశాలు మనం డిస్కషన్ చేయబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సో ఈ సందర్భంలో ఈ రకమైనటువంటి బ్రేక్ అయితే నిజంగానే కేసీఆర్ను కోలుకోలేని దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు. ఇగో ప్రభాస్ ఇంటి పక్కనే విల్లా విలువ 8